UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదమే హాట్ టాపిక్. కల్తీ నెయ్యి వాడారనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేత జగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాజకీయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుమల లడ్డు వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగారెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా ఈ లడ్డు వివాదం వెనుక భారతీయ జనతా పార్టీ కుట్ర ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని చూస్తుంటే ఏపీలో బీజేపీ ఆట మొదలు పెట్టినట్లే అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని, తిరుమల భక్తులకు భరోసా ఇవ్వాలని జగ్గారెడ్డి కోరారు. తిరుమల లడ్డు కల్తీ అయిందన్న ఆరోపణలో వాస్తవాలు ఏమిటనేది భక్తులకు స్పష్టం కావాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో అసలేం జరిగిందనేది మాత్రమే చర్చిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయని తెలిపారు. ఈ వ్యవహారంలో జరిగిన అంశాల కంటే రాజకీయ లబ్ధి, మతపరమైన అంశాలపై చర్చ ఎక్కువగా జరుగుతుందని, ఫలితంగా వాస్తవాలు మరుగున పడిపోతున్నాయని పేర్కొన్న జగ్గారెడ్డి వాస్తవాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని కోరారు. చంద్రబాబుతో కలిసి బీజేపీ ఏమైనా మతపరమైన రాజకీయాలకు తెరతీస్తుందా అనేది తన అనుమానమని పేర్కొన్నారు. ముఖ్యంగా దీనిపై విచారణ చేయకుండా చంద్రబాబు దీన్ని రాజకీయం చేయడం, మత ప్రస్తావన తేవడం, జగన్ పేరు ప్రస్తావన చేయడంతో వ్యక్తిగతంగా తనకు కొన్ని అనుమానాలున్నాయని, ఎమోషనల్ గా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయం చేయడమే బీజేపీ ఎజెండా అని ఆయన విమర్శించారు. ఇదే సమయంలో ఏపీలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో పార్టీలకు అతీతంగా అంతా ఖండించామని చెప్పిన జగ్గారెడ్డి, ఏపీలో భవిష్యత్తులో కాంగ్రెస్ కు అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడతారనే నమ్మకం ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన చేసిందనే కోపంతోనే గత 3 ఎన్నికల్లోనూ ఏపీ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మలేదని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.